ఈ కేసులో ఏం కాదని చెప్పేసి హరీష్ రావు గారు కడిగిన ముత్యంలాగా వస్తుందని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోటబీజ్ కేసు అని చెప్పేసి మరి లోటబీజ్ కేసుకు ఇంతమంది అడ్వకేట్లు ఎందుకు, ఇంత పెద్ద చర్చ ఎందుకు, దాని మీద కేసీఆర్ గారితో సంప్రదింపులు ఎందుకు, కేటీఆర్ గారు లీగల్ టీం ఎందుకు, దీని మీద హరీష్ రావు గారు స్పందించారు. లోటబీజ్ కేసుగా వదిలేసి అయిపోతుంది కదా. మరి లోటబీజ్ కేసులో వచ్చేసి అడ్వకేటు తోటి అనుమతించారు. అడ్వకేట్ని ఎందుకు అనుమతిస్తారు? అరెస్ట్ అయిన వ్యక్తికి మాత్రమే అడ్వకేట్ను తీసుకుపోయే అధికారం ఉంది చట్టంలో. లేదు నిజంగానే మీకు అడ్వకేట్ కావాలంటే ప్రత్యేక కోర్టులో ప్రత్యేకంగా ఆర్డర్ తీసుకున్న తర్వాత కోర్టు అనుమతిస్తే తీసుకుపోవచ్చు. ఇక్కడ ఏసీబీ చాలా స్పష్టంగా నిన్న నోటీస్ ఇచ్చేటప్పుడే మీరు ఒక్కరే రావాలని చెప్పేసి మేము ఇచ్చిన నోటీస్ అని చెప్పేసి వారే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏం చెప్తారు, కోర్టులో ఇంకేమైంది, కోర్టులో స్టే ఇవ్వకుండా స్టే ఇచ్చిన తర్వాత క్వాష్ చేయలేదు, లేదు విచారణ చేయమని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఇక్కడ చాలా స్పష్టంగా ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా క్వాష్ని రద్దు చేస్తూ అదేవిధంగా ఏసీబీ ఇచ్చినటువంటి దర్యాప్తు వాళ్ళు చేసుకోవచ్చు, ఏసీబీ మీద మాకు ఇచ్చినటువంటి అంటే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం కావచ్చు, వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ కావచ్చు, అవన్నీ కూడా ఏసీబీ మీద నమ్మకం ఉంది మాకని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టు ఒప్పుకున్న తర్వాత దీన్ని కూడా రాతాంతం చేసే ప్రయత్నం, దీని పేరు మీద ఏకంగా అరెస్ట్ చేస్తున్నారని ఒక టీ న్యూస్ నమస్తే తెలంగాణ అక్రమ కేసులు పెడుతున్నారని, ఇష్యూస్ని డైవర్ట్ చేస్తున్నారని, లేకపోతే ఏంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీలు నెరవేర్చారు. మీరేం చేసిరు? మీతోటి చర్చ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రండి సార్ అసెంబ్లీలో చర్చ చేద్దాం, నిరుద్యోగుల అంశం మీద చర్చ చేద్దామా, రైతాంగం మీద చర్చ చేద్దామా, మహిళలకు ఇచ్చిన హామీల మీద చర్చ చేద్దామా, మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేశారు, మీ సంవత్సరాల కాలంలో ఏం చేసినాం, 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏ విధంగా ఆర్థికంగా విధ్వంసం జరిగింది, అన్ని విషయాల మీద చర్చ చేద్దాం అంటే ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీకి రాడు. ఇప్పుడేమో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏమో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యాజ్ పర్ చట్టం ప్రకారం ఇక్కడ ఏసీబీ మళ్ళీ ఏమంటారు కేటీఆర్ గారు, ఏసీబీ ఎట్టొస్తుంది, ఏసీబీకి ఏం సంబంధం అన్నాడు. తర్వాత ఏమన్నా ఈడీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి అన్నాడు. 50 లక్షలు దాటితే ఈడీ వస్తుంది అనేది అందరికీ తెలుసు చట్టం ప్రకారం. ఏసీబీ ప్రకారం చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ఏ వ్యక్తి అయినా కూడా ప్రోత్సాహకాలు కావచ్చు, శాలరీ కావచ్చు, లేకపోతే అలవెన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ప్రజాధనం వృధా చేసినప్పుడు ఖచ్చితంగా ఏసీబీ కేసు అనే జ్ఞానం అందరికీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. చట్టం అనేది ఎవరికి తెలియదు, చట్టం అనేది కేటీఆర్ గారు చుట్టం అని చెప్పేసి కేటీఆర్ గారు భావిస్తున్నట్టు కనపడతా ఉంది. కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు ఉండవని చెప్పేసి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కదా. చట్టం అనేది అందరి సమానమే, చట్టం ప్రకారం మీరు ఖచ్చితంగా విచారణ చేసుకోవచ్చు. అదేవిధంగా క్వాషి సంబంధించినటువంటి కేసును రద్దు చేసి ఏకంగా క్యాన్సిల్ చేసి ఏకంగా విచారణ చేసుకోని చెప్పేసి చెప్పిన తర్వాత విచారణ రాకుండా అనవసరంగా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. కోర్టు చెప్పింది మీకేం సంబంధం, కోర్టు ఈ విధంగా వెళ్ళమని చెప్తోంది. మీరు పైకోర్టు పోండి, మాకేం అభ్యంతరం లేదు, ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా విచారణ సంస్థలు విచారణ చేస్తుంటే ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు ఆల్రెడీ జైలు పోయొచ్చారు. నేనేమన్నా నేను అరెస్ట్ 40 కోట్ల రూపాయలు తీసుకున్నా తప్ప. కేటీఆర్ గారు ఏమన్నాడు, నేను అరెస్ట్ అవుతాను. తర్వాత ఏమన్నాడు, 45 కోట్లు పంపింది వాస్తవం అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, అధికారులు మాత్రం పంపిన మాకేం సంబంధం, అధికారులు చూసుకోవాలని చెప్పేసి మరొక అంటే రకరకాల ఇష్యూస్ డైవర్ట్ చేసే